నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అద్దిరిపోయే ఈజీ స్నాక్ చేయబోతున్నాం. అదే పన్నీర్ పకోడా. ఇలా స్క్వేర్ షేప్లో పన్నీరుని 200 గ్రాముల పన్నీర్ని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్కి అప్లై చేయడానికి పుదీనా చట్నీ తయారు చేసుకుందాం. దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పిరికెడంత కొత్తిమీర, పిరికెడంత పుదీనా, అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, రుచికి తగ్గట్టుగా సాల్టు, నిమ్మరసము ఇవన్నీ వేసేసుకొని మనము మెత్తటి పేస్ట్గా చేసేసుకోవాలి. అవసరమైతేనే నీళ్ళు వేసుకోండి, వీలైనంత కొంచెం గట్టిగా వేసేసుకోండి. ఈ చట్నీని ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇంకొక బౌల్లోకి 1 కప్పు మైదా, అలాగే 1 టేబుల్ స్పూను వాము, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, రుచికి తగ్గట్టుగా సాల్టు, కొంచెం అంటే కొంచెం వంట సోడా, అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒకటి పచ్చిమిరపకాయ. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పుదీనా చట్నీని మనము వీలైనంత మెత్తగా, వీలైనంత గట్టిగా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ పేస్ట్ని ఈ పన్నీర్ క్యూబ్స్కి అప్లై చేసుకోవాలి. మరి నీళ్లు పోసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఇది నిలవదు, కాబట్టి పన్నీర్ పైన నిలవదు. అందుకని కొంచెం గట్టిగానే ఈ పేస్ట్ని తయారు చేసుకోండి. ఇలా ఒక క్యూబ్కి అప్లై చేసుకొని పైన ఇంకొక క్యూబ్ పెట్టుకోవాలి, పన్నీర్ క్యూబ్. ఇట్లా అన్ని పన్నీర్ క్యూబ్లను మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న శనగపిండిలో కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనం బజ్జీలకు ఎట్లా కలుపుకుంటామో ఆ విధంగా మనము ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలి. మరి మనము జారుగా కలుపుకోకూడదు, పిండి ఈ థిక్నెస్ ఉండాలి. అప్పుడే మనకు పన్నీర్ నుంచి విడిపోకుండా బాగా వస్తాయి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి గైస్. పన్నీర్ క్యూబ్స్ ఇట్లా పెట్టేసుకొని మొత్తం కింద పైన అంతా శనగపిండి బాగా పట్టుకునేట్లుగా ఇలా వీడియో క్లిప్లో చూపించినట్లుగా తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందే పెట్టేసుకున్నాను. ఆయిల్ని కూడా మరీ హీట్గా చేసుకోకండి, అలా మీడియం హీట్లో ఆయిల్ని హీట్ చేసుకోండి. అప్పుడే మనకి లోపలి వరకు బాగా వేగుతాయి ఈ పకోడీ. లేదంటే మనకు ఎక్కువ హీట్ అయినా, లేదంటే మనకు ఆయిల్ తక్కువ హీట్లో ఉన్నా కూడా ఆయిల్ పీల్చేస్తుంది. తక్కువ హీట్ అయితే, ఎక్కువ హీట్ అయితే మనకి పైన కాలినట్లు ఉంటుంది, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం హీట్గా ఉన్నప్పుడు మనము ఇలా పకోడీలన్నీ వేసేసుకోవాలి. వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకుంటూ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే, టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటే మన పన్నీర్ పకోడీ రెడీ గైస్. ఎంతో సింపుల్ గైస్, చాలా తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే మనము పన్నీర్ ఉంటే మనకు చాలా, అంతే. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎప్పుడు పచ్చిమిరపకాయతో, టమోటాతో, ఆలుతోనే కాకుండా ఇలా ఒకసారి పన్నీర్తో ట్రై చేసి చూడండి గైస్, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో ఇట్లా వేడిగా పన్నీర్ పకోడా వేసుకొని టమాటా కెచప్తో అద్దుకొని తింటే సూపర్గా ఉంటాయి గైస్. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఈ స్నాక్కి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు. పన్నీర్ ఉంటే చాలు మనకు ఈజీగా అయిపోతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గేస్. ఈ వీడియో కింద గేస్ బాయ్.